వెల్కమ్ టు విఆర్కే టాక్స్. ఈరోజు మనం అత్యంత విషాదకరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లిన భారతీయ యాత్రికులను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. నవంబర్ 17 తెల్లవారుజామున సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 41 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన యావత్ దేశాన్ని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే మరణించిన వారిలో అత్యధికులు మన హైదరాబాద్ నగరానికి చెందిన వారేనని ప్రాథమిక సమాచారం. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే, భారత కాలమానం ప్రకారం నవంబర్ 17 తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులందరూ మక్కా నగరంలో తమ పవిత్ర ఉమ్రా ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మదీనా నగరానికి బస్సులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు మక్కా మదీనా హైవేపై ఆల్ అక్రమ్ సమీపంలోకి రాగానే వేగంగా వస్తున్న ఒక డీజిల్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి డీజిల్ ట్యాంకర్ పేలిపోయి బస్సులో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులందరూ గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే బస్సు దాదాపు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందిన వెంటనే సౌదీ అరేబియా రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ బస్సులో 42 మంది యాత్రికులు ఉన్నట్లు తెలంగాణ హజ్ కమిటీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో 40 మందికి పైగా మరణించి ఉంటారని అక్కడి స్థానిక మీడియా నివేదిస్తోంది. అత్యంత హృదయ విదారకమైన విషయం ఏమిటంటే మృతుల్లో 20 మంది మహిళలు మరియు 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త హైదరాబాద్లోని వారి కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగిల్చింది. ఈ ఘోర దుర్ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధితుల వివరాలు వెంటనే సేకరించాలని కేంద్ర విదేశాంగ మంత్రి మరియు సౌదీ రాయబార కార్యాలయాల్లో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలని సౌదీ అరేబియాకు పంపించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ప్రమాదం గురించి తెలిసి షాక్ గురయ్యానని రియాద్లోని భారత రాయబార కార్యాలయం మరియు జడ్డాలోని కాన్సులేట్ అధికారులు బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ తాను హైదరాబాద్లోని 2 ప్రధాన ట్రావెల్స్ ఏజెన్సీతో మాట్లాడానని, ప్రయాణికుల జాబితాను రియాద్లోని భారత రాయబార కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇది అత్యంత క్లిష్టమైన సమయం. తమ వారి గురించి సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి సౌకర్యార్థం జడ్డాలోని భారత కాన్సులేట్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది. వారిచ్చిన హెల్ప్ లైన్ నెంబర్స్ కింద ఉన్నాయి, ఒకసారి గమనించగలరు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని బాధితుల కుటుంబ సభ్యులు ఈ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ నంబర్లను సంప్రదించి మీ వారికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.